వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు మరియు నష్టాల టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేశాను. చూడండి వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ప్రీవియస్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన క్వశ్చన్స్ని మనం చెప్పడం జరుగుతుంది. సో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. చూస్తే మీకే అర్థమైపోతుంది. సో మనకి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం చూసినట్టయితే నేను క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో ఇస్తాను, తెలుగులో ఇస్తాను. సో మనకి ఏ మీడియం అయినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎక్స్ప్లెనేషన్ అనేది నేను తెలుగులో చెప్తాను, తెలుగు అందరికీ అర్థమవుతుంది కాబట్టి. సో డైరెక్ట్గా మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 20% లాభంతో బికి ఏ సైకిల్ అమ్మగా సికి 20% లాభంతో బి అమ్మాడు. సి కొన్న ధర రూపాయలు 225 అయితే ఏ సైకిల్ కొన్న ధర? సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ మనం 20%ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 20% అంటే మనం 1/5 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 5 అనేది ఏ కొన్న ధర. సో మనకి ఇక్కడ 1 అనేదేమో ప్రాఫిట్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ చూసినట్టయితే ఈ 1ని 5 కలిపితే 6 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో మనకి ఏ అవుతుంది. ఇక్కడ మనకు 5 అనేది ఏ యొక్క కొన్న ధర, 6 అనేది ఏ అమ్మిన ధర. కానీ మనకి ఇక్కడ బి అనేది ఈ 6 అనేది బి కొన్న ధర అనేది అవడం జరుగుతుంది. సో మనకి ఏదైతే ఏ అమ్ముతున్నాడో అమ్మిన ధర అనేది ఏ అమ్మిన ధర అనేది బి యొక్క కొన్న ధరకి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో మనకి ఇక్కడ 6 అనేది బి యొక్క కొన్న ధర. అలాగే మనకు ఈ బి అనేది సికి 25% లాభంతో అమ్మాడు. సో మనకు 25% అంటే మనకి ఫ్రాక్షన్ తీసుకుంటే 1/4. సో ఇక్కడ మనకి ఇదేమో బి కొన్న ధర, ఇదేమో ప్రాఫిట్. సో మనకు కావాల్సిన సెల్లింగ్ ప్రైస్ కాబట్టి సో 1ని 4 కలిపితే మనకు 5 అని అవడం జరుగుతుంది. 5/4. ఇక్కడ 4 అనేదేమో బి కొన్న ధర, 5 అనేదేమో బి అమ్మిన ధర. సో మనకు బి అమ్మిన ధర అనేది సి కొన్న ధరకి ఈక్వల్గా అవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇందులో మనకు బి ఉంది, ఇందులో కూడా మనకు బి ఉంది. ఇందులో కొన్న ధరనే, ఇందులో కూడా కొన్న ధరనే. కాబట్టి రెండింటిని మనం ఈక్వల్ చేసుకున్నామంటే మనకు అన్నిటికీ కొన్న ధరకి, అంటే ఏ యొక్క కొన్న ధరకి, బి యొక్క కొన్న ధరకి, సి యొక్క కొన్న ధరకి రేషియో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నట్టే చూడండి. సో మనకి ఈ మొత్తాన్ని నేను 4తోని ఇంటూ చేస్తున్నా, దీన్ని మొత్తాన్ని నేను 6తోని ఇంటూ చేస్తున్నా. సో చేస్తున్నప్పుడు 6 4 24/4 5 20. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, 6 5 30, 6 4 24. సో ఇక్కడ మనకి 24 అనేది బి యొక్క కొన్న ధర, ఇక్కడ కూడా బి ఏంటిది, ఇక్కడ 24 ఏంటిది బి యొక్క కొన్న ధర. ఇక్కడ మనకు 20 అంటే ఏ యొక్క కొన్న ధర, ఇక్కడ 30 అంటే సి యొక్క కొన్న ధర. సో అంటే మనకు అన్ని కొన్న ధరలకి రేషియో అనేది రావడం జరిగింది. సో మనకు అప్పుడు కొన్న ధరల రేషియో బి/సి వచ్చేసి ఏ వచ్చేసి 20, బి వచ్చేసి 24, సి వచ్చేసి మనకు 30. సో ఇందులో మనకి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 10, 2 12 24, 2 15. సో ఇంక మనకి క్యాన్సిల్ కాదు కాబట్టి ఇది ఇట్లా తీసుకుంటాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఎంత కూడా మనకు కొన్న ధరల రేషియో. సో మనకు ఆల్రెడీ క్వశ్చన్లో మనకు ఏ యొక్క కొన్న ధర అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ యొక్క కొన్న ధర ఎంత 225. అంటే మనకి ఇక్కడ 15 పాటలు అనేది 225 రూపాయలు అయితే సో మనకు కావాల్సింది ఏ యొక్క కొన్న ధర. సో మనకు ఏ యొక్క కొన్న ధర అంతా 10 పాటలు. అంటే ఇక్కడ చూస్తే మనకు 15 అనేది 225 ఏంటంటే 15 225. అలాగే మనకు 10 × 15 అంటే 150. సో మనకు ఏ యొక్క కొన్న ధర అనేది 150 రూపాయలు అనేది అవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు వస్తువును దాని విలువ కంటే 10% తక్కువ కొని దాని విలువకు 10% ఎక్కువగా అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత? సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ 100 రూపాయలు అనేది ఆ వస్తువు విలువ అనుకుంటున్నా. సో అతను ఏం చేశాడు, దాని విలువ కంటే 10% తక్కువకు కొన్నాడు. అంటే 10% అంటే మనకు 100లో 10% అంటే 10 రూపాయలు తక్కువ అన్నాడు కాబట్టి తీసేయాలి. 100 నుంచి 10 తీసేస్తే మనకు 90 రూపాయలు అనేది అవడం జరుగుతుంది. అలాగే మనకి ఏమన్నాడు, దాని వాల్యూ నుంచి అన్నాడు. అంటే మనకు దాని వాల్యూ అంతా 100 రూపాయలు, దాంట్లో మనకు 10% ఎక్కువగా మళ్ళీ అమ్మాడు. 10% అంటే మళ్ళీ 10 రూపాయలు. సో 100కి 10 అంటే 10 కలిపితే మనకు 110 అని అవడం జరుగుతుంది. సో అతను ఏం చేశాడు, 90 రూపాయలకు కొన్నాడు, 110 రూపాయలకు అమ్మాడు. సో అప్పుడు మనకి ఏం కావాలి, అతని లాభం నష్ట శాతం ఎంత కావాలి. సో ఆబ్వియస్లీ మనకు లాభం అనేది రావడం జరుగుతుంది. సో మనకు 90 రూపాయలు కొని 110 రూపాయలకు అమ్ముతుందంటే 20 రూపాయలకు లాభం అనేది రావడం జరుగుతుంది. సో మనకి 20 రూపాయలు లాభం వస్తుంది. మన కాస్ట్ ప్రైస్ మీద కట్టాలి కాబట్టి 20 రూపాయలు అనేది 90లో ఎంత శాతం చూస్తే సరిపోతుంది. సో మనకి ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. 2/9 అంటే మనకు 22/11% అనేది రావడం జరుగుతుంది ప్రాఫిట్. సో మన క్వశ్చన్లో చూసినట్టయితే మనకు ఆప్షన్ చూడండి. సో మనకు ఆప్షన్లో ఎక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్ అనేది లేదు. సో ఇక్కడ మనకి ఏముంది, మోర్ దెన్ 20% ప్రాఫిట్ అని ఉంది. సో మనం చూసినట్టయితే ఇది మోర్ దెన్ 20% ప్రాఫిట్ ఉంది కాబట్టి సో ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మైక్రోవేవ్ ఓవెన్ను సరిత దాని అసలు ఖరీదు కంటే 10% తక్కువ కొన్ని ఆమె కొన్న ఖరీదుపై 30% లాభానికి అమ్మింది. ఆమెకి అసలు ఖరీదుపై ఎంత శాతం లాభం వచ్చింది అనేది క్వశ్చన్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు దాని యొక్క ధర అనేది మనకు ఓవెన్ ధర అనేది 100 రూపాయలు నేను అనుకుంటున్నా. సో మనకి ఏమైంది, ఆమె 10% తక్కువ కొన్నది. సో మనకు 10% తక్కువ కొన్నది అంటే 100 రూపాయలు 10% అంటే ఎంత, 10 రూపాయలు తక్కువ ఉన్నది కాబట్టి మనకు 100 నుంచి 10 చేస్తే 90 రూపాయలు కొన్నది ఆమె. ఓకే, 90 రూపాయలు కొన్నది. సో కొని ఏం చేసింది ఆమె, కొన్న ధరపై, అంటే ఇప్పుడు ఆమె కొన్నది ఏంది 90 రూపాయలు కొన్నది. సో మనకి 90 రూపాయల మీద 30% లాభానికి ఆమె అమ్మడం జరిగింది. సో మనకు 30% అంటే 10% అంటే 9 రూపాయలు, 30 అంటే 9 × 3 అంటే 27. సో మనకి 27 రూపాయలు ఎక్స్ట్రాగా అమ్మింది ఆమె. సో ఈ 90కి 27 యాడ్ చేస్తే 117 రూపాయలు అనేది అవడం జరుగుతుంది. అయితే మనకి ఏమడిగిన క్వశ్చన్లో అసలు ఖరీదుపై ఎంత శాతం లాభం వస్తుందని చెప్పాడు. అసలు ఖరీదు ఎంత, అసలు ఖరీదు అనేది 100 రూపాయలు. సో ఈ 100 రూపాయల పైన మనకి ఏదైతే లాభం 17 రూపాయలు ఉందో ఈ 17 రూపాయలు అనేది ఎంత పర్సెంటేజ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో మనకు 100లో 17 రూపాయలు అంటే 17% డైరెక్ట్ చెప్పొచ్చు. సో ఒకవేళ లేదంటే మనకు ఈ 17 రూపాయలు అనేది
అసలు ధర అంటే 100 రూపాయలు కాబట్టి దీంట్లో 100% అంటే ఎంత చూసుకుంటే అయిపోతుంది. సో మనకి 17 రూపాయలు అనేది 100 మీద 100కి 100 క్యాన్సిల్ అయిపోతే 17% అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో 17% అనేది మనకు ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వస్తువును రూపాయలు 340కి అమ్మడం కంటే రూపాయలు 350కి అమ్మడం వల్ల 5% అధిక లాభం వస్తుంది. వస్తువు కొన్న వెల. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వస్తువుని 30 రూపాయలకు అమ్మడం కంటే 350కి అమ్మడం వల్ల ఏమైంది 5% మనకి అధిక లాభం అనేది వస్తుంది. అంటే సో ఇక్కడ చూడండి దీని డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ అనేది మనకు 10 రూపాయలు ఉన్నది. అంటే మనకు ఈ 5% అనేది 10 రూపాయలకి ఈక్వల్. సో మనకు అడిగింది ఏంటిది? వస్తువు కొన్న వెల. సో మనకు ఎప్పుడైనా కొన్న వెల అనేది 100% ఉంటుంది కాబట్టి సో మనకు 100% ఎంతో కావాలి. సో మనకి ఇక్కడ 5 అనేది 10 ఎట్లా అవుతుందంటే ఇంటూ 2 చేస్తే మనకు 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ 100 ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. చేస్తే మనకు 200 అనేది అవడం జరుగుతుంది. సో మనకు 200 అనేది కొన్న వెల. సో మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు ఫ్యాన్ని అమ్మకం విలువను రూపాయలు 400 నుంచి రూపాయలు 380కి తగ్గించడం వల్ల 2% అధికంగా నష్టపోయాడు. ఫ్యాను కొన్న వెల. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మన డిఫరెన్స్ చూసుకోండి. సో డిఫరెన్స్ చూసుకుంటే మనకు 20 రూపీస్ అని ఉండడం జరిగింది. అంటే మనకి 2% అనేది 20 రూపాయలు అయితే 100% అనేది ఏమవుతుంది? సో చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటూ 10 వేస్తే సరిపోతుంది. ఇక్కడ కొంచెం 10 వేస్తే మనకు 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు కొన్న వెల వచ్చేసి 1000 రూపీస్. సో మనకు ఆప్షన్ చూసినట్టయితే నన్ ఆఫ్ దోస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దుకాణదారుడు 12.5% నష్టంతో వస్తువు అమ్మాడు. అదే కనుక అతడు రూపాయలు 51.80 అధిక ధరకు అమ్మి ఉంటే 6% లాభం వచ్చేది. వస్తువు కొన్న వెల. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% ఉందనుకున్నాం. సో దాంట్లో ఏమైంది 12.5% అనేది నష్టం రావడం వల్ల సో 12.5% అంటే ఎంత 87.5% అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ రావడం వల్ల సో అతను ఏం చేశాడు ఇంకా 51.80 రూపాయలకి ఎక్కువ అమ్మడం వల్ల అతనికి ఏమొచ్చింది 6% లాభం అనేది వచ్చింది. సో 6% ఇక్కడ ఉంటుంది, 100% తర్వాత ఉంటుంది. అంటే ఇక్కడ 106 ఇక్కడ ఉంటుంది. సో దీని యొక్క ధర అంటే ఇక్కడ ఈ 12.5% ఇక్కడ 6% ఈ రెండింటి యొక్క మొత్తం అనేది దాని యొక్క వాల్యూ ఎంత 51.80. సో మనకి ఇక్కడ 12.5% ఇక్కడేమో 6%. సో మొత్తం ఈక్వల్ ఎంత 18.5%. అంటే మనకి ఇక్కడ 18.5% అనేది 51.80కి ఈక్వల్. ఓకే, సో మనకు కావాల్సింది కొన్న వెల కాబట్టి కొన్న వెల ఎప్పుడు కూడా 100% ఉంటుంది కాబట్టి సో మనకు 100% అనేది ఎంత కావాలి. సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ 18.5ని మనం మిశ్రమ భిన్నంని మనం మామూలుగా భిన్నాలు కన్వర్ట్ చేద్దాం. సో మనకు 18 2 36, 36 1 37. సో 37/2. సో మనం డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో మనకి ఇక్కడ 100 ఉంది, ఇక్కడేమో 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. సో ఇటు పోతే ఇంటూ అవుతుంది కాబట్టి ఈ 100కి ఈ పాయింట్కి అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది 51,5,180 రూపాయలు రావడం జరుగుతుంది. సో మనం మొత్తానికి దీన్ని మనం కన్వర్షన్ చేస్తే 37/2 అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇటు పోతే ఈ బై ఉంది కాబట్టి 2 అనేది ఇంటూ అవుతుంది. సో 37 ఏమో బై అవుతుంది. ఓకే, మనకు 37/14 518 అంటే ఇక్కడ 140 వస్తుంది. సో మన 140 ఇంటూ 2 అంటే 280 రూపాయలు. సో మనకి 280 రూపాయలు అనేది దాని యొక్క కొన్న వెల. సో మనం చూసినట్టయితే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4% మరియు 6% లాభాలతో ఒక వస్తువు అమ్మకపు ధరల వ్యత్యాసం 3 రూపాయలు. ఈ రెండు అమ్మకం ధరల నిష్పత్తి. సో మనకు డైరెక్ట్గా మనం చూడండి. సో మనకి ఈ వాల్యూతో సంబంధం లేదు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏం చెప్పాడు 4%, 6% లాభం అన్నాడు. సో మనకి ఎప్పుడైనా సరే కొన్న వెల 100% ఉంటుంది కాబట్టి సో మనకు కావాల్సింది ఏంది అమ్మక ధర నిష్పత్తి కావాలి. అంటే మనకు 100 రూపాయలు 100 ఉంటే 100%కి 4% యాడ్ చేస్తే ఏమవుతుంది 104% అవుతుంది. సో మనకి ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటిది 100%కి మనకు 6% యాడ్ చేస్తే 106 అవుతుంది. సో మనకి ఇక్కడ మనం అసలుకి ప్రాఫిట్ యాడ్ చేస్తున్నామంటే అదే మనకు అమ్మకం ధర అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన రేషియో కాబట్టి మనం రేషియో తీసుకున్నా. సో మనకు 2 5 10, 2 2 4, అలాగే మనకు 2 5 10, 2 3 6 అంటే 52:53 అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దుకాణదారుడు ఒక్కొక్కటికి రూపాయలు 308లకు 2 గడియారాలు అమ్మి ఒకదాని మీద 12% లాభం, రెండో దాని మీద 12% నష్టం పొందాడు. మొత్తం లావాదేవీ అతని లాభమా లేదా నష్ట శాతం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇలాంటి క్వశ్చన్కి డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉంటుంది A+B+AB/100. సో ఇక్కడ మనకు ఏ అయినా బి అయినా రెండు కూడా 12%. కాకపోతే ఒకటేమో ప్లస్, ఒకటి లాభం ఉన్నది కాబట్టి ప్లస్ తీసుకోవాలి, నష్టం ఉన్నది కాబట్టి ఒకటి మైనస్ తీసుకోవాలి. తీసుకుంటే మనకు 12 - 12. సో మనకి ఇక్కడ ఓవరాల్గా చూస్తే మైనస్ వస్తుంది 12 × 12/100. సో మనకి ఈ 12 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది -144/100. ఇక్కడ మైనస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ అన్నట్టు. సో మనకు లాస్ అంటే మనకు ఈ సి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 2 ఏళ్ళ 14, 2 2 4, 2 50 100. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు 2 3 6, 2 6 12, 2 25 అంటే మనకు 36/25 వచ్చింది. ఇక్కడ చూస్తే అన్ని మనకు మిశ్రమ భిన్నాలు ఉన్నాయి కాబట్టి మనం మిశ్రమ భిన్నాలు కన్వర్ట్ చేద్దాం. చేస్తే మనకి 25 1 25, 25 పోతే ఇంకెంత ఉంటే 11 ఉంటుంది. 11/25 అంటే 1 11/25 అనేది ఏంటిది, ఇది లాస్. ఇది
ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, మైనస్ ఉంది కాబట్టి లాస్ అన్నట్టు. సో మనకు ఎక్కడ ఉంది చూడండి, ఇది 111/25% లాస్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బట్టల వర్తకుడు సరుకులు సగభాగాన్ని 20% లాభానికి, మిగతా సగంలో సగాన్ని 20% నష్టానికి, ఇంకా మిగిలిన దానిని కొన్న ఖరీదుకి అమ్మాడు. వర్తకుడు మొత్తం లావాదేవీలు అతని లాభమా లేదా నష్ట శాతం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎన్ని వస్తువులు ఎంత వాల్యూ అని ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 100 వస్తువులు ఉన్నాయి అనుకుంటున్నా. సో వాటి యొక్క ప్రైస్ కూడా 100 రూపీస్ అనుకుంటున్నా. సో నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు 100 వస్తువులు ఉన్నాయి. సో మనకు 100 వస్తువులు ఏమన్నాడు, దాంట్లో మనకు సగభాగాన్ని అన్నాడు. సగభాగం అంటే 100లో సగభాగం ఎంత, 50. సో మనం 50 వస్తువులు ఏం చేస్తున్నాం, 20% లాభానికి అమ్ముతున్నాం. సో మనకి దాని ప్రైస్ ఎంత అనుకున్నాం, 100 రూపీస్. దీంట్లో 20% అంటే మనకు 100లో 20% అంటే 20 రూపాయలు. అంటే 100 + 20 అంటే 120 రూపీస్కి అమ్మాలి. దీన్ని 50 వస్తువులని 120 రూపీస్కి అమ్మాలి. సో అమ్మితే మనకి ఏమవుతుంది అప్పుడు, వీటిలో చూసినట్టయితే మనకు ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు ఉంటుంది, 12 × 5 = 60, అంటే మనకు 6000 ఇది. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకా మిగిలిన దాన్ని మనకు మిగతా సగంలో సగాన్ని, అంటే మిగతా సగంలో సగం, ఇంకా మిగతా సగం ఎంత ఉంది, 50 ఉంది. సో మనకి 50లో సగం ఎంత, 25. సో మనకి 25ని ఎంత కమ్మాలంటున్నాడు, 20% లాభానికి కమ్మాలంటున్నాడు. అంటే ఇది కూడా సేమ్ మనకు 120 రూపాయలు కమ్మాలి. సో మిగతాది ఏమన్నాడు, ఇంకా మిగిలిన దాన్ని కొన్న ఖరీదుకి అమ్మాడు అన్నాడు. సో మనకి మిగిలిన ఎంత 25 ఉన్నాయి. సో మనకి వాల్యూ ఎంత, అది అసలు వాల్యూ ఎంత, 100 రూపాయలు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 0కు 0. సో మనకి ఇక్కడ 20% నష్టం అని చెప్పాడు. 20% నష్టం అని చెప్పాడు. 20% నష్టం అంటే మనకు 100 నుంచి 20 తీసేస్తే మనకి ఏమవుతుంది, 80 రూపాయలు అవుతుంది. ఓకేనా, ఇది 80 రూపాయలు. ఓకే, 80 రూపాయలు. సో మనకు 0కు 0, 25 4 వచ్చేసి 200. ఓకేనా, 25 4 వచ్చేసి 200. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, 25 × 100 అంటే 2500. ఓకేనా. సో మనకు మొత్తం వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఏమో 6000, ఇక్కడ 2000, ఇక్కడ 2500. అంటే మొత్తం కూడితే 10,500 రూపాయలు అనేది రావడం జరిగింది. సో ఇది ఇలా వచ్చింది. సో అతను మనకి ఏం కావాలని అడిగాడు, అతను ఏం అడిగాడు, మొత్తం లావాదేవీ అతనికి లాభమా లేదా నష్టం అడిగాడు. సో మనకు మొత్తం దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, సో 100 వస్తువులు ఉన్నాయి, 100 రూపాయలు అమ్మటి వేస్తే మనకి ఎంత అవుతుంది, 10,000 అని అవడం జరుగుతుంది. సో మనకి 10,000 అనేది కాస్ట్ ప్రైజ్. ఓకే, 10,000 అనేది కాస్ట్ ప్రైజ్ అయితే సో మనకి ఎంత వాల్యూ వచ్చింది, ఇక్కడ 10,500 రూపాయలు అనేది వచ్చింది. అంటే మనకి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 500 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో మనకి 500 అనేది 10,000లో ఎంత పర్సెంటేజ్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 4 సున్నాలు, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి. అంటే మనకు 5% అనేది లాభం అనేది రావడం జరిగింది, ప్రాఫిట్. ఓకేనా, 5% గెయిన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు 90 గడియారాలు కొని 40ని 10% లాభానికి, 50 గడియారాలను 20% లాభానికి అమ్మాడు. అన్నింటి మీద కలిపి సగటు లాభం 15% వచ్చేటట్లు అమ్మితే అతని రాబడిలో రూపాయలు 40 తగ్గేది. ప్రతి గడియారం కొన్న వేళ. సో ఇక్కడ మనకు ఎన్ని గడియారాలు ఇచ్చాడు కానీ ఎంత వాల్యూ అని ఇవ్వలేదు కాబట్టి దాన్ని కూడా నేను ప్రైస్ అనేది 100 రూపాయలు అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ ఏం చేశాడు, 40ని 10% లాభానికి అమ్మాడు. సో మన 40ని, సో 100లో 10% అంటే 10, అంటే 110 రూపాయలకు అమ్మాలి. ఓకేనా, 0కు 0, 4,400. సో నెక్స్ట్ మనకి 50 గడియారాలు ఏం చేయాలి, 20% లాభానికి అమ్మాలి. అంటే మనకి 50 × 100లో 20% అంటే 20 రూపాయలు, అంటే మనకు 120 రూపీస్కి అమ్మాలి. ఓకే, సో 0కు 0, 12 × 5 = 60, అంటే మనకు 6,000కి అమ్మింది మొత్తం. సో మనకి ఏమైంది అంటే ఏమన్నాడంటే అన్నింటి మీద కలిపి, అంటే మనకు ఓవరాల్గా కలిపి సగటుగా మనకు లాభం అనేది 15% వచ్చేటట్లు అమ్మిండు అని చెప్పిండు. సో మన అమ్మితే ఏమైంది చూడండి, ఫస్ట్ చూడండి, 15% అంటే ఎంత, 100లో 15% అంటే 115. ఓకేనా, అంటే మనకు మొత్తం ఓవరాల్గా అతను ఏం చేయాలి, ఈ 90 వస్తువుల్ని 115 రూపాయల చొప్పున అమ్మాలి. అమ్మితే అప్పుడు ఎంత వస్తుంది అతనికి చూడండి, చూస్తే మనకు 0కు 0, 9 5 45, 5 7 4 9 1 9, 9 + 4 అంటే 13, 3 1 9 1 9 అంటే 10. ఓకేనా, సో మనకు ఓవరాల్గా చేసినప్పుడు ఎంత వచ్చింది వాల్యూ, ఓవరాల్గా చూసినప్పుడు 10,350 రూపాయలు వచ్చింది. కానీ మనకు రెండింటిని వేరువేరుగా చేసినప్పుడు ఎంత వచ్చింది, సో ఇది 6,000, ఇదేమో 4,400, అంటే 10,400. ఓకేనా, సో మనకు 10,400 వచ్చింది. కానీ ఇక్కడ ఏమొచ్చింది, 10,350 వచ్చింది. డిఫరెన్స్ చూసినట్టయితే ఎంత డిఫరెన్స్ ఉంది, 50 రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది ఉంది. ఎప్పుడు తక్కువ ఉందంటే మనకు ఓవరాల్ చూసినప్పుడు. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఓవరాల్గా చూసినప్పుడు అతనికి అతని రాబడిలో 40 రూపాయలు తగ్గింది. కానీ ఇక్కడ మనకు ఇది మనం అనుకొని చేసినాం, 100 రూపాయలని మనం అనుకొని చేసినప్పుడు ఎంత తగ్గింది, మనకు 50 రూపాయలు తగ్గింది. అంటే మనకి ఈ 50 అనేది ఈ 40కి ఈక్వల్. ఓకేనా, సో మనకి అతను అడిగిన గడియారం కొన్న వేళ. సో మనం కొన్న వేళ ఎంత అనుకున్నాం, 100 రూపాయలు అనుకున్నాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ 50 అనేది 40 రూపాయలు అయినప్పుడు 100 అనేది ఏమవుతుంది అనేది మన యొక్క క్వశ్చన్. సో మనం డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనం డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, 50 అనేది 100 కూడా ఇంటూ 2 వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 40 కూడా ఇంటూ 2 వేయాలి. చూస్తే మనకి ఏమవుతుంది, 80 వస్తుంది. ఓకేనా, సో మనకి 80 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 13,400 పెట్టి కృష్ణ 4 గుర్రాలు 9 ఆవులు కొన్నాడు. గుర్రాలపై 10% లాభం, ఆవులపై 20% లాభంతో అమ్మగా అతని మొత్తం లాభం రూపాయలు 1,880 రూపాయలు. గుర్రం కొన్న వేళ. సో మనకు ఈ క్వశ్చన్ మనం చాలా సింపుల్గా చేద్దాం. సో ఫస్ట్ మీకు చెప్పే ముందు ఒక విషయం చెప్తాను చూడండి. ఆల్రెడీ నేను ఎవరైతే సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ వింటారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాన్సెప్ట్. సో చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. సో ఈ 100 రూపాయలు నేను 60 రూపాయలు 40 రూపాయలుగా నేను విడదీస్తున్నా. విడదీసి నేను ఏం చేస్తున్నా అంటే
దీని మీద ఇప్పుడు రూ. 60 మీద 10% అనేది ఏస్తున్నా. అలాగే మనకి రూ. 40 మీద కూడా 10% అనేది ఏస్తున్నా. ఏస్తే ఏమైతది? 60లో 10% అంటే ఎంత? రూ. 6. అలాగే మనకు 40లో 10% అంటే రూ. 4. ఓకేనా? సో, మా ఓవర్‌గా ఎంత? రూ. 10 టోటల్‌గా. అదే నేను రూ. 100 మీద 10% ఏసినాననుకో అప్పుడు ఎంత అయితది? రూ. 10 అయితది. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది? ఒక దాన్ని ఓవరాల్‌గా ఎంతైతే అమౌంట్ ఉందో దాని మీద ఏసిన పర్సెంటేజ్ అనేది దీన్ని 2 భాగాలు చేసి ఆయిటి మీద కూడా సేమ్ అదే పర్సెంటేజ్ ఏస్తే దాని టోటల్‌గా వచ్చే వాల్యూ అనేది సేమ్ అనేది మనకు అర్థమైంది. సో, ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చేద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే ఏమైంది? 13,400 అనేది పెట్టి అతను 4 గుర్రాలు, 9 ఆవులు కొన్నాడు. అంటే ఇందులో ఏముంది? గుర్రాల యొక్క అమౌంట్ ఉంది. గుర్రాల కొన్న ధర ఉంది. అలాగే ఆవుల కొన్న ధర ఉంది. సో, మనకి ఇక్కడ ఏమన్నాడు? గుర్రాల పైనేమో 10%కి అతను లాభానికి అమ్మిండు. అలాగే మనకు దీన్ని ఈ ఆవుల పైనేమో 20% లాభానికి అనేది అమ్మడం జరిగింది. సో, అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఈ 2 కూడా మనం 10% అనుకుంటున్నా. సో, దీని కూడా 10% అనుకుంటున్నా. అనుకున్నప్పుడు మనకు ఈ 13,400లో 10% అనేది ఎంత చూస్తే 1340 అవుతుంది. సో, మనకు 10% అంటే లాస్ట్ ఒక 0 తీసేయాలి. తీసేస్తే మనకు 1340 అవుతుంది. కానీ మనకు అతను ఏం చెప్పాడు? ఓవరాల్‌గా అతనికి వచ్చిన మొత్తం లాభం అనేది 1880 అని చెప్పాడు. కానీ మనం ఏం చేసినాం ఇక్కడ 2 కూడా 10% అనుకోని చేసినాం కాబట్టి మనకు 1340 వచ్చింది. సో, మనకి ఇక్కడ ఎక్స్‌ట్రా అమౌంట్ వస్తుంది. ఫస్ట్ ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. సో, మనకి 1880 నుంచి ఈ 1340 తీసేస్తే 0కు 0, 4, 8 3 పోతే 5. సో, 540 అనేది ఎక్స్‌ట్రా వచ్చింది. ఎందుకు ఎక్స్‌ట్రా వచ్చిందంటే మనకు ఆవులకు పైన మనకు 20% లాభం రావాలి. కానీ మనం ఏం తీసుకున్నాం? 20% లాభం రావాలి. మనం ఏం తీసుకున్నాం? 10% అనుకోని తీసినాం. కాబట్టి ఆ 20%లో ఇంకో 10% అనేది ఇది 540కి ఈక్వల్ అవుతది. అంటే మనం ఆవులని అమ్మవలసిన దాంట్లో 10% వాల్యూ అనేది 540 అయితే అప్పుడు మనం ఆవుల్ని అమ్మడానికి కావాల్సిన 100% ఏదైతే ఉంటది ఆ అమౌంట్ అనేది ఆ కొన్న వెల అనేది ఏమైతుందో తెలుసుకోవాలి. సో, మనకి 10 అనేది మనకు 540 ఏందంటే ఇంటూ 54 ఏసినాం. ఇక్కడ కూడా ఇంటూ 54 ఏస్తే సరిపోతది. 54 ఏస్తే 5,400 వచ్చింది. అంటే ఆవుల కొన్న ధర అనేది కొన్న ధర అనేది 5,400 అయితే సో, ఇప్పుడు మనకు గుర్రాలను కొనేంత కావాలి. ఆల్రెడీ మనకు మొత్తం తెలుసు. మొత్తం ఎంత? 13,400. సో, మనకి 13,400 నుంచి ఈ 5,400 తీసేస్తే మనకెంత వస్తది? 8,000 వస్తది. సో, మనకి 8,000 అనేది ఏంటిది? గుర్రాలది కొన్న వెల. సో, మనకు గుర్రాలనేవి కొన్న వెలంతా 8,000 వచ్చింది. కానీ ఎన్ని గుర్రాలు కొన్నాడు ఇక్కడ? 4 గుర్రాలు కొన్నాడు. కానీ మనకు కావాల్సింది ఏంది? ఒక గుర్రం ధర కావాలి. సో, కాబట్టి మనకు 4 గుర్రాల ధర 8,000 అయినప్పుడు ఒక గుర్రానికి ఎంత అయితది? సో, మనకి ఇంటూ 2,000 అంటే ఒక గుర్రానికి రూ. 2,000 అనేది అవ్వడం జరుగుతుంది. సో, మనకు ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.